నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'తెలిసిన విలువలు' అనే కథను విందామా? అబ్బబ్బా! కాలికి కాస్త దెబ్బ తగిలితే ఇహ కాలమే తీరిపోయిందన్నట్లుగా ఎవరైనా ప్రవర్తిస్తారా మంజు? ఏమిటా పిచ్చితనం? ఇంకో వారం రోజుల్లో ఎప్పట్లా తిరుగుతావని డాక్టర్ చెప్పలేదు? దెబ్బ తగిలిన కాలుకు కట్టిన కట్టును పదే పదే చూసుకుంటూ ఇహ కుంటిదాన్నయిపోతానేమోనని బెంగపడుతున్న భార్య వంక చూస్తూ అన్నాడు శేఖర్. కిటికీ దగ్గరగా మంచం మీద గోడకి చేరగల వేసిన గుండ్రని దిండును ఆనుకుని కూర్చున్న మంజు మొహంలో మహారాజ్యాన్ని కోల్పోయిన మహారాణి తాలూకు దీనత్వం కనిపిస్తోంది. ఏం పర్వాలేదు, కత్తిపేట కాబట్టి కాస్త సెప్టిక్ అయింది. దానికింత భయం దేనికి? మంజు కూర్చున్న మంచానికి పక్కగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకుంటూ అన్నాడు. మీరు అలాగే అంటారు. మీకేం తెలుస్తుంది నా బాధ? ఈ 10 రోజుల నుంచి కాలు కింద పెట్టకుండా ఈ మంచం మీద కూర్చుని నేను చూస్తున్న నరకం మీకే కొంచెం అర్థమైనా మీరు అలా అనరు. అయినా నేనేమైపోతే మీకే? మీ క్లబ్బులకి మీటింగులకి ఏం లోపం రావడం లేదుగా. ఎర్రబడ్డ ముఖంతో ముడుచుకున్న పెదవులతో భర్త వైపు చూడకుండానే అంది మంజు. అదుగో, నువ్వు వెళ్ళమంటేనేగా తయారవుతుంది నేను. సర్లే, పోనీ నీకు అంత కష్టంగా ఉంటే అసలు వెళ్ళనే వెళ్ళను. ఏదో క్లబ్బు వార్షికోత్సవం దగ్గరకు వస్తుంది కాబట్టి, దాని కమిటీ సభ్యుల్లో ముఖ్యుణ్ణి కాబట్టి, లేకపోతే వెడతానా? పోనీలే. కట్టుకుంటున్న టై మధ్యలో ఆపి విప్పేసి శేఖర్ వచ్చి మంజు పక్కన కూర్చున్నాడు. ఏం అక్కర్లేదు, వెళ్ళండి. అయినా 1 రోజు 2 రోజులా? మీరు వెళ్ళండి. మరీ ఎందుకో దిగులు అనిపిస్తోంది. మీరు కాస్త కనుమరుగైతే ఈ గాయం ఇంతంతయి ఓ పెద్ద రాక్షసిలా నన్ను భయపెడుతోంది. నువ్వు కుంటిదానివి సుమా, ఇంకా జన్మలో నువ్వు మామూలుగా నడవలేవని వెక్కిరిస్తుంది. అదే మీరు పక్కనుంటే భయం వేయదు, కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం పాడైనా, అంగవైకల్యం ఉన్నా, నన్ను ప్రేమించి ఆదరించగల వ్యక్తి ఒకరు నాకున్నారు అనిపిస్తుంది. అంతే. అందుకే ఎప్పుడూ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేయాలనిపించేది. అంతేగాని లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా నేను ఇలా చేశానా? ఏ రోజు నన్ను మొహం ముడుచుకున్నానా? అది మీకు తెలీదా? మీరు గ్రహించలేరా? సిగ్గుతో బాధతో ఎర్రబడిన మొహాన్ని అరచేతుల్లో దాచుకుంటూ అంది మంజు. క్షణంసేపు పరిశీలనగా భార్య వంక చూసిన శేఖరం మరికొంచెం దగ్గరగా జరిగి మంజు తల మీద చేయి వేసి జుట్టు నిమురుతూ, నాకు తెలుసు మంజు, ప్రతి చిన్న విషయాన్ని విపరీతంగా తీసుకుని అనుభూతి పొందే నీ మనసు ఎలా గిలగిల్లాడుతుందో నేను ఊహించుకోగలను. నన్ను వెళ్ళవద్దనడంలో నీ ఉద్దేశం నాకు అర్థమవుతోంది. కానీ ఏం చేయాలి చెప్పు? ఒక్క అరగంట కంటే ఎక్కువ ఉండను. అన్నీ చెప్పేసి వచ్చేస్తాను. ఈరోజు వెళ్ళాలి. ఏది తలెత్తి చూడు. ఇదిగో గడియారం నీ దగ్గర పెట్టుకో. ఇందులో ముళ్ళు 7 చూపేసరికి నేను నీ పక్కన ఉండకపోతే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. ఏ తలెత్తు మరి. తన చేతికున్న గడియారం తీసి మంజు చేతికి పెడుతూ అన్నాడు శేఖరం. వద్దు, పర్వాలేదు, మీరు వెళ్ళండి. గడియారం చేతికి పెట్టనివ్వకుండా చేతులు వెనక్కు పెట్టుకుంటూ అంది మంజు. శేఖరం బలవంతాన మంజు చేతికి గడియారం పెట్టి మళ్ళీ అద్దం ముందుకొచ్చి టై కట్టుకోసాగాడు. మందు తాగు, ఈరోజు జ్వరం రాకపోతే ఇహ రాదని చెప్పాడు డాక్టర్. నేను వస్తూ ఆ టాబ్లెట్స్ తెస్తాను. మందు తాగడం మర్చిపోకు. సాధ్యమైతే ఇంకా ముందుగానే వస్తాను. ఏ మాటలు చెప్తూనే వెళ్ళిపోయాడు అతడు. క్రమంగా అతని కారు వెళ్ళిపోతున్న శబ్దం దూరం అయిపోవడంతో మంజు లేచి సరిగా కూర్చుంది. గడియారం చూస్తుండు. ముళ్ళు 7 చూపించేసరికి నేను రాకపోతే చూడు. భర్త తన చేతికి పెట్టి వెళ్ళిన గడియారాన్ని తడిమి చూసుకుంది. గడియారం చైన్లో శేఖర్ చేతి స్పర్శ ఇంకా ఉన్నట్లుగానే ఉంది మంజుకి. ఏదైనా కాలికి తగిలిన ఈ దెబ్బ ఇదివరకు తెలియని ఓ కొత్త అనుభవాన్ని నేర్పింది మంజుకి. ఓ విధంగా ఆనందంగానే ఉంది. 10 రోజుల క్రితం శేఖరం ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాడు. 8 రోజులు ఏదో ఇన్స్పెక్షన్ గొడవ ఉండడం వల్ల బెంగాల్ నుంచి ఒక ఆఫీసర్ రావడం వల్ల మంజుని తప్పనిసరిగా ఇంటి దగ్గర వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. 8 రోజులు 8 యుగాల్లా గడిచినాయి. ఎంతో కష్టం మీద శేఖరం తిరిగి వచ్చే రోజు వచ్చింది. ఆ రోజు సాయంత్రం కూడా చాలా ఆలస్యంగానే అయింది. అప్పటికి స్నానం అది చేసేసి శేఖర్కి ఎంతో ఇష్టమైన జరి అంచు తెల్లచీర జాకెట్టు వేసుకుని ఇప్పుడో ఇంకాసేపట్లోనో వినిపించబోయే మంజు అనే పిలుపు కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఇల్లంతా కలియ తిరుగుతోంది. వంటింట్లో వంట మనిషి సాయంత్రానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తోంది. శేఖర్ రాగానే స్వయంగా తన చేతులతో కలిపిన కాఫీ ఇవ్వాలనే తొందరలో ఉన్న మంజు
వంటింట్లో కాఫీ కలిపే ప్రయత్నంలో ఉంది. కాఫీ కలపడం పూర్తయింది. అది ఫ్లాస్క్లో పోయిపోతుండగా హాల్లోంచి మంజు అన్న పిలుపు వచ్చింది. అరే, కారు హార్న్ కూడా వినిపించలేదే అనుకున్న సమయానికి అరగంట ముందుగానే ఆ పిలుపు వినిపించటం మంజు తన చెవుల్ని తనే నమ్మలేక హాల్లోకి పరిగెత్తింది. ఆ పరిగెత్తడంలో అంగ చాపి వేయటంలో అది కత్తిపీట మీద పడింది. పదునుగల కత్తిపీట దొరికిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకునే మూర్ఖురాల్ని కాదు అన్నట్టు మంజు పాదాన్ని కసుక్కన కొరికింది. అబ్బా అంటూ ఒక్కసారి వంగి పాదాన్ని వదిలించుకుని ఆ కాలితోనే కత్తిపీటను పక్కకు నెట్టి మంజు సుడిగాల్లో హాల్లోకి వచ్చింది. అప్పటికే శేఖర్ బూట్లేసి విప్పి కాళ్లతో గోడవారగా తోస్తున్నాడు. ఇంత తొందరగా వచ్చేసానే? అబ్బా, ఈరోజు అసలు సాయంత్రమే కాలేదు, మీరు వచ్చేశారు, ఎంత బాగుంది. ఈ వారం రోజులు ఒక్క నిమిషం కూడా తోచలేదు. శేఖర్ చేతుల్లో వాలిపోయిన మంజుకి తన కాలు తెగడం కానీ అది రక్తం గుమ్మరిస్తున్నట్లుగా కానీ తెలియదు. ఆగు, ఉండు మరి, నన్ను మేజోళ్ళు విప్పని తన మెడ చుట్టూ చేతులు వేసిన మంజు చేతుల్ని విడదీస్తూ అన్నాడు అతను. అసలు విషయం వంటింట్లోంచి చేత్తో గరిట పట్టుకుని వంట మనిషి కళ్ళు పెద్దవి చేసుకుని తొంగి చూస్తోంది. ఏమిటిది? నువ్వు నడుస్తుంటే ఈ ముద్రలేమిటి? క్షణంసేపు వంట మనిషి చూస్తోందన్న సంకోచంతో నేల మీద వాలిన శేఖరం చూపులు తెల్లబోయినాయి. అప్పుడు కానీ మంజుకి గుర్తుకు రాలేదు కాలికి దెబ్బ తగిలిందని. అరే, ఏది కాలు? ఇంత రక్తం రావడం ఏమిటి? అతను చప్పున మోకాళ్ల మీద వంగి కూర్చుని మంజు పాదాలని చేతుల్లోకి తీసుకున్నాడు. గులాబీ రేకుల తాలూకు నాజూకుతనాన్ని నింపుకున్న పాదంలో 2 అంగుళాలు లోతుగా గాయమైంది. ఇంకా రక్తం వస్తూనే ఉంది. ఆ రక్తంలో ఎరుపుకి శేఖరం కళ్ళు క్షణంసేపు చెదిరినాయి. వస్తుంటే కత్తిపేట ఉంది, దాని మీద కాలు వేశాను, కొంచెం దెబ్బ తగిలింది. మంజుకి అప్పటికి కానీ గాయం వల్ల కలిగే బాధ గుర్తుకు రాలేదు. నీ మొహం, అన్నీ కంగారే, అంతా తొందరే. వచ్చేవాడిని ఏమైపోతాను? కాస్త నిదానంగా రాకూడదు? అంత ఒళ్ళు తెలియకుండా ఎలా పరిగెత్తావు? అసలు వంటింట్లో నీకేం పని వచ్చింది? క్రింద కత్తిపేట ఎవరు పెట్టారు? భార్య నడుం చుట్టూ చేయి వేసి గోడవారగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. మంజు నడిచిన ప్రతి అడుగు రక్తంతో తడిసి నేల మీద ముద్రపడింది. అయ్యయ్యో, ఎంత రక్తమో! శేఖరం చప్పున వంగి ప్యాంటు జేబులోంచి జేబురుమాలు తీసి పాదానికి నొక్కి పట్టాడు. ఇంట్లో అడుగు పెడుతూనే కోపంగా కేకలు వేస్తున్న శేఖరం కంఠస్వరం విని నౌకర్లు, వంట మనిషి హాల్లోకి పరిగెత్తుకొచ్చారు. అబ్బా, నొప్పేస్తుంది. కుర్చీలో వెనక్కు వాలి మంజు చేతుల్లో కళ్ళు మూసుకుంది. కానీ బాధతో కాదు, శేఖరం ఆదుర్దా నిండిన స్వరం ఇచ్చే అనుభూతితో, పాదాన్ని సున్నితంగా 2 చేతులతో పట్టుకున్నప్పటి స్పర్శానందంతో. బట్టలు మార్చుకోకుండా మంజును అలాగే కారులో కూర్చోబెట్టుకుని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు అతను. గాయం కొంచెం లోతుగా తెగినా పర్వాలేదని, నయమైపోతుందని చెప్పి డాక్టర్ కట్టుకట్టాడు. మంజుకేమీ బాధ అనిపించలేదు. కట్టుకట్టిన కాలుతో హుషారుగానే నడిచొచ్చి కారులో కూర్చుంది. మరీ అంత ఒళ్ళు తెలియకుండా ఉండడం మంచిది కాదు మంజు. చూడు ఎంత గాయమైందో, చాలా రక్తం పోయింది. ఆ రాత్రి పడుకోబోయే ముందు మంజు కాలి కట్టుని చేత్తో తాకి చూస్తూ అన్నాడు శేఖరం. తగిలితే తగిలింది, నాకు బాగుంది. నా కోసం మీరెప్పుడూ ఇలా ఆదుర్దా పడలేదు. ఇందాక రక్తం కారుతుంటే మీరు వంగి నా పాదాలని పరిశీలిస్తుంటే, అప్పుడు మీ కళ్ళల్లో భావం చూస్తుంటే నాకెంతో హాయిగా ఉంది. నాకు ప్రతిరోజు ప్రతి నిమిషం అలాంటి అనుభూతి మీ కళ్ళల్లోంచి అందితే ఎంత బాగుంటుంది. కొద్దిగా అలసిన ఉత్సాహంగా కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అంది మంజు. శేఖర్కి అర్థం కాలేదు. కానీ తన కోసం పరిగెత్తుకు రావడంలో మంజుకి ఇంత పెద్ద దెబ్బ తగిలిందే అని మనసు మంజు పట్ల జాలితో, అదేదో సున్నితమైన భావంతో నిండిపోతోంది. ఆ మర్నాడు కూడా ఏమంత బాధ అనిపించలేదు. శేఖరం వద్దని కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా మంజు ఇంట్లో మామూలుగానే తిరిగింది. కానీ 3వ రోజు పాదం బాగా వాచిపోయి మంజుని మంచం మీద నుంచి కాలు క్రిందకు పెట్టనివ్వలేదు. చాలా బాధగా కూడా అనిపించింది. ఆ రోజు డాక్టర్ తనే ఇంటికొచ్చాడు. ఆ సాయంత్రం జ్వరం కూడా వచ్చింది. దానికి తోడు సెప్టిక్ అయింది. ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టర్. వద్దు వద్దు, పాదంలో సగం తీసేస్తాడేమో, లేకపోతే 1-2 వేళ్ళు కత్తిరించేస్తాడేమో. వద్దు, నాకు ఆపరేషన్ వద్దు, అదే తగ్గిపోతుంది. నన్ను మీరంతా కలిసి కుంటిదాన్ని చేయొద్దు, గోల పెట్టేసింది మంజు. ఏమిటది, మరీ చిన్నపిల్లలా? వేళ్ళు ఎందుకు కత్తిరిస్తాడు? నీ మొహం,
కాస్తంతని కొండంత చేయకు అనవసరంగా విసుక్కున్నాడు శేఖరం. ఇప్పుడైతే కాస్త ఆపరేషన్తో సరిపోతుంది. ఇది వద్దని మానేస్తే సరే మీ ఇష్టం. కొన్నాళ్ళు పోయిన తర్వాత పూర్తి కాలంతా తీసేయాలి. ఇది మీకు ఇష్టమేనంటే నాకేం అభ్యంతరం లేదు. మెడిసిన్ బ్యాగ్ చంకన పెట్టుకుని డాక్టర్ వెళ్ళిపోవడానికి లేచాడు. పూర్తి కాలంతా తీసేయడమా? ఓ మూల కాస్త వంకర భరించలేని తను ఓ కాలు పూర్తిగా లేకుండా ఉండడమా? భయంతో మంజుల ప్రతి నరం వణికింది. చివరికి చాలాసేపు అయిన తర్వాత శేఖర్ ఒళ్ళో తలదాచుకుని నెమ్మదిగా ఆపరేషన్ చేయమనండి, కానీ వేళ్ళు కత్తిరించవద్దానండి. ఒకసారి మా పిన్నికి ఇలాగే సెప్టిక్ అయితే కుడిపాదం 3 వేళ్ళు కత్తిరించేశారు. నేను ఆ వికృతాన్ని భరించలేను అంది. భయం లేదని చెప్తుంటే వినవేం మంజు? వేళ్ళు ఎందుకు తీసేస్తారు? పోనీ ఒకవేళ తీసేయాల్సి వస్తే నావి తీయించి వాటి స్థానంలో పెట్టిస్తాను, సరేనా? కొంచెం మోటుగా ఉంటాయేమో, మరి అదైనా భరించగలవా? నవ్వుతూ అన్నాడు శేఖరం బొజ్జగిస్తున్నట్లు. అసలు మంజు స్వభావమే అంత. పొరపాటుగా ఎక్కడైనా రోడ్డు మీద ఏ కుంటివాళ్లన్నా గుడ్డివాళ్లన్నా కనిపిస్తే భయంతో చప్పున మొహం తిప్పుకుంటుంది. ఓ రోజు శేఖరానికి బాగా గుర్తుంది. ఆ రోజు ఓ ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగి వస్తూ పెట్రోల్ కోసం ఓ బంకు దగ్గర కారు ఆపితే అక్కడ కనిపించిన ఓ ముష్టిదాన్ని చూసి మంజు 2 రోజులు ఒకటే బాధపడింది. ఆ ముష్టిది చేతిలో నెత్తురుగడ్డలా ఉన్న ఓ పసికందు పిల్లాడిని చూపించి, అయ్యా దానం, బాబు పిల్లాడు అంటోంది. అసహ్యంతో భయంతో మొహం తిప్పేసుకుంది మంజు. ఇవేం గమనించని శేఖరం జేబులోంచి పర్సు తీసి చేతికొచ్చిన నాణ్యాన్ని తీసి ముష్టిదాని వైపు విసిరేశాడు. పెట్రోల్ నింపుకున్న కారు ముందుకు కదిలింది. అంతవరకు నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్తున్నా మంజు హఠాత్తుగా మోగబోయినట్లు కూర్చోవడం చూసి శేఖరం కారణం అడిగాడు. మంజు అడిగింది, మరి సృష్టికంతటికి కారణం భగవంతుడంటారే, దేవుడే ఈ సృష్టికి కారణమైతే ప్రపంచంలో అసలెంత వికృతం ఉంటుందా? మనం ఇలా ఆరోగ్యంగా హాయిగా ఉంటాం, వాళ్ళెందుకు అలా ఉంటారు? మరి కానీ కానీ భగవాన్, నువ్విది సృష్టించినా సృష్టించకపోయినా అసలు నువ్వనేవాడి ఉంటే, నీకేమాత్రం కరుణ జాలి అనేవి ఉంటే అవి వాళ్ళకు పూర్తిగా ఇచ్చేసి వాళ్లకు నువ్వు చేసిన అన్యాయంలో సగమైనా తీర్చు. దాని మీద శేఖరం ఏ వ్యాఖ్యానం చేయలేదు, వాదించలేదు, విని ఊరుకున్నాడు. కానీ తనంతగా కదిలించని కొన్ని విషయాలు మంజును అలా కుదిపి కుదిపి మనశ్శాంతిని తినేయడం, వాటి కోసం మంజు బాధపడటం అతనికి చిత్రంగానే ఉండేది. అదంతా గుర్తొచ్చిన శేఖరం ఆపరేషన్ అయిన తర్వాత మంజు తలనిమురుతూ, పర్వాలేదు, 1 వారం రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటే మామూలుగా అయిపోతావు అని ధైర్యం చెప్పాడు. మంజు అసలు మంచం మీద నుంచి కిందికి కాలు దింపనే దింపకూడదన్నాడు డాక్టర్. అంతకంటే వేరే నరకం లేదు. అయినా భరించక తప్పలేదు. శేఖరం క్యాలెండర్ తెచ్చి మంజుకి ఎదురుగా పెట్టాడు. ఎలాగైతేనే శేఖరం సపర్యలతో వంట మనిషి మాటలతో 6 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. మంజు కోసం శేఖరం అన్ని పనులు మానుకున్నాడు. కారు గ్యారేజ్ నుంచి తీసి 6 రోజులైంది. మంజు పెళ్ళైన తర్వాత శేఖరం ఇంత స్థిమితంగా తన పక్కన కూర్చోవడం ఇదే మొదటిసారి. క్రమేపీ సాయంత్రం పూట జ్వరం రావడం కూడా తగ్గిపోయింది. గాయం కూడా 3 వంతులు తగ్గిపోయింది. 1 వంతు పచ్చి ఉండగానే లేచి కొంచెం ఎక్కువ శ్రమ లేకుండా అటూ ఇటూ అడుగులు వేయమన్నాడు డాక్టర్. శేఖర్ తనే స్వయంగా మంజు చేతిని తన మెడ చుట్టూ వేయించుకుని ఎడం చెయ్యి భార్య నడుం చుట్టూ వేసి గదిలో గుమ్మం దగ్గర నుంచి గోడ చివరకు, గోడ నుంచి కిటికీ దగ్గరకు నడిపిస్తున్నాడు. అతని నిదానానికి, ఓపికకి, శ్రద్ధకి మంజు ముగ్ధురాలై చూడసాగింది. వేళ పట్టున గుర్తుపెట్టుకుని మందు కలిపి ఇవ్వడం, సాయంత్రం పూట జ్వరం వచ్చిందో లేదో అని థర్మామీటర్తో చూడడం, మధ్యాహ్నం పూట ఏమీ తోచడం లేదంటే ఏదైనా పుస్తకం చదివి వినిపించడంతో మంజుకి జీవితాంతం ఏదైనా జబ్బు చేసి అలా ఎప్పుడూ అతని దగ్గరగా ఉంటే బాగుండుని అనిపిస్తోంది. తన కాలు బాధ తగ్గిపోతే మళ్ళీ మామూలు జీవితం, అతని స్నేహితులు, సభలు, సమావేశాలు, విందులు, వినోదాలు. అప్పుడు కూడా తను ప్రక్కనే ఉంటుంది. కాలుకు దెబ్బ తగలనంత వరకు మంజుకు అది అందంగానే కనిపించింది. కానీ కాలికి తగిలిన ఈ గాయం మంజుకి తెలియని ఓ విలువైన సుఖాన్ని, శేఖరంలో తనంతకుముందు చూడని లోతుల్ని చూపించింది. ఇప్పుడైతే తామిద్దరే, పేకాటకి క్రికెట్కి లాక్కుపోయే రాక్షసులు లేరు. ఓ రోజు సాయంత్రం తనకి మందు కలిపి ఇస్తున్న భర్తని తదేకంగా చూస్తున్న మంజు, మీరు డాక్టరై నేను పేషెంట్నై ఎక్కడో ఓ మారుమూల చాలా అందంగా ఉన్న పరిసరాల మధ్య ఎత్తుగా ఓ కొండ మీద చిన్న డాబాలో ప్రతిరోజు సాయంత్రం
నేను ఇలా వెనక్కు జారగిలబడి కూర్చుంటే మీరు అలా టేబుల్ దగ్గర నిలబడి మందు కలుపుతుంటే ఎంతో బాగుంటుంది కదూ అంది. మందు కలుపుతున్న శేఖరం ఆగి మెడ తిప్పి భుజం మీదుగా భార్యను చూశాడు. మంజు నిజంగా ఎక్కడో కొండల మీద డాబాలో కూర్చున్నట్లే ఉంది. ఎందుకు అలా చూస్తారు? ఏ అలా ఉంటే బాగుండదా? బాగానే ఉంటుంది కానీ పులులు సింహాలు వస్తాయని భయం. ఎందుకైనా మంచిది, రేపటి నుంచి ఒక గన్ తెచ్చుకుని షూటింగ్ నేర్చుకుంటాను. ఇదిగో మందు తీసుకో. కానీ మంజు, నువ్వు కథా రచయిత్రివి ఎందుకు కాలేదో నాకు తల బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. ఇంత ఊహాలోకం ఉన్నవారు తప్పనిసరిగా కథలు రాయాలి, లేకపోతే మాబోటి వాళ్ళకు ప్రమాదం. అంటే అంది మంజు మందు గ్లాస్ తీసుకోకుండా శేఖరం కళ్ళల్లోకి చూస్తూ. కాదా మరి? చాలామంది ఊహించటంతో తృప్తిపడి ఊరుకుంటారు. నువ్వు ఊహించింది ప్రతిదీ స్వానుభవంలో కావాలంటావు. శేఖరంతో పాటు తను కూడా నవ్వేసింది మంజు. ఆ క్షణం ఎంత బాగుంది! చాలాసేపటి నుంచి శూన్యంలోకి చూస్తున్న మంజు కనులు క్రిందికి వాలి చేతికున్న గడియారం చూశాయి. ముళ్ళు బద్ధకంగా, బరువుగా, నిర్లక్ష్యంగా తిరుగుతోంది. 7 కావడానికి మరో 10 నిమిషాలుంది. ఎందుకో చెప్పినట్టుగా సరిగ్గా 7 గంటలకు శేఖరం వస్తాడంటే మనసు నమ్మలేకుండా ఉంది. తన చేత వెళ్ళు అనిపించుకునేందుకే అతనంత నమ్రతగా, నమ్మకంగా పలికింది. మంజు మనసులో కలిగిన అనుమానం నిజమేనని గడియారం రుజువు చేసింది. 7 గంటలు దాటింది. చకచకా 15 నిమిషాలు గడిచాయి. కానీ శేఖరం రాలేదని అతన్నని లాభం లేదు. అసలు తప్పు తనది. వెళ్ళండి వెళ్ళండి అంది. ఇంకొంచెం సేపు అలాగే మూతి ముడుచుకుని కళ్ళు క్రిందకి వాల్చుకొని కూర్చుంటే అతను అసలు వెళ్ళేవాడు కాదు. వెళ్ళిన తర్వాత రాలేకపోవటం అతని తప్పు కాదు. కానీ ఎలా? ఎన్నాళ్ళు ఇలా గుప్పెట్లో పట్టుకుంటుంది? అతని ఆదరణ కోసం తను బాధపడుతున్నట్లు ఎన్నాళ్ళు నటించగలుగుతుంది? ఒకళ్ళు కావాలని గుప్పెట్లో పట్టుకోవాలని ప్రయత్నించి ఉంచుకునేదా ఆ బంధం? ఎంత సున్నితమైంది! కానీ తనేం చేస్తుంది? తనేం చేయగలదు? అసలు కాలుకు దెబ్బ తగలకుండా ఉంటే బాగుండేదేమో. తనకప్పుడు ఈ లోతులు తెలిసేవి కావు. నిట్టూర్పుతో మంజు వెనక్కు వాలింది. మందు వేసుకోలేదు. ఈ వారం రోజుల్లో ఒక్కరోజు తన చేత్తో తను మందు వేసుకోలేదు. టేబుల్ మీద తొంగి చూస్తున్న మందు గ్లాస్ వైపు దృష్టిని మరల్చి అలాగే ఉండిపోయింది. ముందర హాల్లో ఉన్న గడియారం 8, 9 గంటలు కూడా కొట్టింది. శేఖరం పత్తా లేడు. ఎంత వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు ఉన్న ఫలంగా జ్వరం వస్తే శేఖరం రాగానే మసలిపోతున్న తన ఒళ్ళు పట్టుకొని చూస్తూ, అరే ఇదేమిటి, ఇంతకుముందు బాగానే ఉన్నావుగా అని కంగారు పడితే చాలా బాగుంటుంది. కానీ అలా జరగలేదు. ఆలోచించి నీరసం, తలనొప్పి మట్టుకు వచ్చాయి. కానీ అవి పైకి కనిపించవు. గడియారం 9 గంటలు కొట్టిన 10 నిమిషాలకి బయట కారు హార్న్ వినిపించింది. అంతవరకు ఆలోచిస్తూ గోడకి చారగలబడి కూర్చున్న మంజు చేతినున్న గడియారం తీసేసి దూరంగా పెట్టి పడుకొని కళ్ళు మూసుకుంది. మంజు అనే పిలుపు కోసం చెవులు శ్రద్ధగా వింటున్నాయి. కానీ శేఖరం పిలవలేదు. మంజు నిద్రపోయిందా, మందు వేసుకుందా అని మటుకు హాల్లో శంభుని అడగటం వినిపించింది. ఆ రెండింటికి కలిపి ఒక్క అక్షరంతో సమాధానం ఇచ్చాడు శంభు. అమ్మగారు మందు వేసుకోవడంలో అశ్రద్ధ చేయరు. అది ప్రత్యేకం అడగక్కర్లేదు. ఇకపోతే గదిలో లైట్ తీసేసి చాలాసేపయింది. శబ్దం కూడా లేదు. అలా నిశ్శబ్దంగా కూర్చోవటం మంజు స్వభావానికి విరుద్ధం. అందుకే నిద్రపోయిందని చెప్పాడు. నిద్రపోయిన మంజుని లేపి తను ఆలస్యంగా వచ్చానని గుర్తు చేయటం ఇష్టం లేని శేఖరం వెంట తెచ్చిన నాటకాల్లో క్లబ్బు వార్షికోత్సవానికి వేస్తున్న దాన్ని పరిశీలించడంలో నిమగ్నుడైపోయాడు. మర్నాడు శేఖరం నిద్రలేచేసరికి మంజు లేచి మామూలుగా తిరుగుతోంది. మళ్ళా తిరుగుతున్నావు, కాస్త 4 రోజులు విశ్రాంతి తీసుకోకూడదు? కాలు పచ్చి ఇంకా శాంతం పోలేదు. రాత్రి తను ఆలస్యంగా రావడంతో మంజుకి కోపం వచ్చిందని సులువుగానే గ్రహించిన శేఖరం తనే స్వయంగా కల్పించుకుని అన్నాడు, ఏం పర్వాలేదు, కాలును గురించి దిగులు పడవలసింది నేను. బాగానే తగ్గిపోయింది. తగ్గకపోయినా పర్వాలేదు. మీరింక మీ మీటింగ్స్కి వాటికి మానుకోవాల్సిన అవసరం లేదు. మంజు ఎత్తి పొడుపుకి శేఖరానికి కోపం వచ్చింది. అంతే మరి, ఆడవాళ్ళ తత్వమే అంతేనేమో. నిన్నటిదాకా తాను చేసిందంతా ఒక్క రాత్రిలో మర్చిపోయింది. శేఖరం కూడా ముభావంగానే ఉండిపోయాడు. కనీసం ఆలస్యమైంది అని కూడా చెప్పలేదు. రాత్రి తను ఎంతసేపు ఎదురు చూసింది. అసలు తన కాలు నయం కాకపోతే ఇంకా ఎంత సంతోషించేవాడో. శేఖరం మీద కోపంతో మంజు ఇంట్లో నౌకర్లందరికీ ఒక్కసారిగా సెలవిచ్చింది.
ఎన్నాళ్ళ నుంచో అడుగుతోంది వంట మనిషి. ఒక్క 4 రోజులు బెజవాడ వెళ్ళి మా చెల్లెల్ని చూసొస్తానని. సెలవు ఇవ్వడమే కాదు, రైలు ఛార్జీలు కూడా ఇచ్చి మరీ 4 రోజులున్నా పర్వాలేదు, నా కాలు నయమైందిగా అని చెప్పి పంపింది. శంభు పెద్దవాడైపోయాడు. రాత్రిపూట దగ్గు అది విపరీతంగా వస్తోందట. 4 రోజులు కదలకుండా మందు తీసుకోమని హుకుం జారీ చేసింది. ఇకపోతే రాజుకి సెలవు తీసుకోమని ఎవరూ చెప్పక్కర్లేదు. ఎవరూ పిలవకపోతే అతనే తీసుకుంటాడు. అందరినీ ఒక్కసారి ఎందుకు పంపావు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నీ కాలు పచ్చి ఇంకా మాననే లేదు. అయినా నాతో మాట మాత్రం కూడా చెప్పక్కర్లేదా? ఇంట్లో నేనింత అనామకుడిగా ఉన్నానా? ప్రతి చిన్న పనికి కుంటుకుంటూ తిరుగుతున్న భార్యను చూసి బాధపడుతూ కోపంతో అన్నాడు శేఖరం. మంజు ఎప్పుడూ అంతే. శేఖరం మీద కోపం వస్తే తన మీద తాను సాధించుకుంటుంది. నేను కాపురానికి వచ్చిన తర్వాత మీతో చెప్పకుండా స్వతంత్రంగా చేసిన పని ఇదొక్కటేగా. ఎన్నిసార్లు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో మంజు అని మీరు అనలేదు. కానీ నేనెప్పుడూ నా ఇష్టానుసారంగా వెళ్ళలేదు. ప్రతిదానికి మిమ్మల్ని అడుగుతూనే వచ్చాను. ఈ ఒక్క చిన్న విషయం అడగకపోయినా పర్వాలేదు అనుకున్నాను. నాకేం తెలుసు నీ ఇష్టం అనే మీ మాటలకు విలువ లేదని, అవి తాత్కాలికంగా నాలుక చివరి నుంచి వచ్చాయని. పెళ్ళైన తర్వాత నేను చేసిన మొదటి తప్పు ఇది. పర్వాలేదు, మీరు క్షమించొచ్చు. బాగా దగ్గరగా వచ్చి తగు స్థాయిలో ఖచ్చితంగా కోపంగా అంటున్న మంజు వంక రెప్ప వాల్చకుండా చూడసాగాడు. నిన్న మొన్నటి వరకు పసిపాపల దేవకన్యలా ఉన్న మంజుకి ఈరోజు ఏమైంది? తనెందుకు అంటున్నాడు? మంజు మంచి కోరి కాదు, కాస్త కూడా అర్థం చేసుకోదే. ఈసారి శేఖరానికి నిజంగానే కోపం వచ్చింది. అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతూ, సరే నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు, కానీ ఈసారి కాలు నొప్పి అంటే మటుకు. శేఖరం ఏదో చెప్పబోయాడు. అననంటే ఒట్టే, సరేనా? కాలు నొప్పే కాదు, నా 2 కాళ్ళు తీసేసినా, 2 చేతులు నరికేసినా, కళ్ళు 2 గుంటలు పడి కనిపించకపోయినా బాధ అని కానీ అబ్బా అని కానీ అనను, సరేనా? శేఖరం వంక చూస్తుండగానే మంజు కళ్ళల్లో నీళ్లు నిండిపోయినాయి. మంజు! శేఖరం చప్పున దగ్గరకు రాబోయాడు. కానీ అతను వచ్చే లోపలే అక్కడి నుంచి పారిపోయింది మంజు, మొహం 2 చేతులతో కప్పుకుని. ఆ రోజు భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు శేఖరం. మంజు ఏదన్నా భరిస్తుంది కానీ శేఖరం వేళకు భోజనం చేయకపోతే ఊరుకోదు. అతను బయట ఏదీ తినడు. అందరిలా అతను హోటల్ తిళ్ళకు అలవాటు పడ్డవాడు కాదు. ఉదయం ఇచ్చిన కాఫీ కూడా తాగలేదు. 12 గంటలకు క్యారియర్లో భోజనం సర్ది రాజుతో ఆఫీసుకు పంపింది. క్యారియర్తో పాటు, నా మీద కోపం ఈ భోజనం మీద చూపించకండి. మీరు పూర్తిగా భోంచేసింది లేనిది రాజు పరీక్షగా చూస్తూనే ఉంటాడు. త్వరగా వచ్చేయండి అని రాసి పంపింది. క్యారియర్ తీసుకుని రాజు వెళ్ళిపోయాడు. అవును, నేనే సర్దుకోవాలి. శేఖరం మగవాడు, అతనికి బోలెడన్ని పనులు ఉంటాయి. ఎప్పుడూ నా కొంగు పట్టుకుని కూర్చోమంటే ఎలా సాగుతుంది? అతను నిర్వర్తించవలసిన కర్తవ్యాలలో నా పట్ల చూపే ఆదరాభిమానాలు ఒక భాగం మాత్రమే. నాకు అతనొక్కడే లోకం కావచ్చు, కానీ అతనికి నేను ఒక్కదాన్నే లోకం ఎలా అవుతాను? అది నేనే అర్థం చేసుకోవాలి అనుకుంది. భోజనం అది పూర్తి చేసుకుని మంజు వచ్చి హాల్లో కూర్చుంది. కళ్ళు గడియారాన్ని గమనిస్తున్నాయి. చెవులు చప్పుడుగా పోయే పాదాల శబ్దానికి ఎదురు చూస్తున్నాయి. చేతులు మటుకు పరధ్యాసగా దిండు కవర్ మీద రంగుదారాలతో పూలు గుడుతున్నాయి. మనసు మరో చోట ఆలోచిస్తోంది. ఈసరికి రాజు వెళ్తాడు. క్యారియర్ టేబుల్ మీద పెట్టి తనిచ్చిన ఉత్తరం ఇస్తాడు. అది చదువుకున్న శేఖరం వచ్చి కోపంగానే భోజనం ముందు కూర్చుంటాడు. కూర్చోబోతుండగా తన మాటలు జ్ఞాపకం వస్తాయి. శేఖరం తల తిప్పి చూస్తాడు. పక్కన ఏదో సర్దుతున్న నెపంతో రాజు నిలబడి ఉంటాడు. రాజుని గమనించిన అతను నవ్వుకుంటూ భోంచేయొచ్చు, లేకపోతే నీ లెక్క ఏమిటని నిర్లక్ష్యంగానూ భోంచేయొచ్చు. బయట సైకిల్ బెల్ వినపట్టంతో మంజు ఉలిక్కిపడి తలెత్తింది. రాజు క్యారియర్ తీసుకుని తిరిగి వచ్చాడు. ఏమన్నారు అయ్యగారు? గబుక్కుని అడిగేసింది. సమాధానంగా రాజు నవ్వుతూ ఏం చెప్పలేదు. పోనీ జేబులోంచి ఏ కాగితమూ తీసి ఇవ్వనూ లేదు. నిదానంగా దగ్గరకొచ్చి, ఆఫీసులో లేరమ్మా, వచ్చి ఒక 10 నిమిషాలుండి వెళ్ళిపోయారని చెప్పారు. క్యారియరు వెనక్కి తెచ్చేశాను అన్నాడు. మంజు చేతులు అంతవరకు కుడుతున్న దిండుగలీపును నిర్లక్ష్యంగా పక్కకు విసిరేశాయి. అంతవరకు ఆసక్తితో గడియారం వంక చూస్తున్న కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. పెదవులు మట్టుకు లోపల కలిగిన కోపాన్ని దాచుకుని, సరే నువ్వు వెళ్ళి లోపల పని చూసుకో అన్నాయి. రాజు లోపలికి వెళ్ళిపోయాడు.
మంజు లేచి వచ్చి గదిలో మంచం మీద పడుకుంది. ఎక్కడికి వెళ్ళినట్లు? ఇంకెక్కడికి? క్లబ్బు వార్షికోత్సవం దగ్గరకు వస్తోందిగా, ఆ రాజా దగ్గరికి వెళ్ళుంటారు. వెళ్ళేవారు భోంచేసి వెళ్ళకూడదు. తనిక్కడ అనవసరంగా కంగారు పడుతుంటే ఇంకే, ఆ రాజా దగ్గర భోంచేసి హాయిగా నవ్వుతూ సిగరెట్ కాల్చుకుంటూ కబుర్లు చెప్తుండొచ్చు. మంజు ఒకసారి తన పాదం వైపు చూసుకుంది. దెబ్బ తగలటం ఓ విధంగా మంచిగానే అయింది. తనకి కొన్ని చేతలతో పాటు మరికొన్ని అర్థాలు కూడా తెలిసాయి. పోనీ చెప్పకూడదు, అలా వెడుతున్నానని తను కాదంటుందా? పోయిన కోపం రెట్టింపు బలంతో వచ్చి మళ్ళీ తిష్ట వేసింది. ఆ రోజు కాదు, 6 రోజులు, 6 నెలల వరకు శేఖర్తో ఆప్యాయంగా మాట్లాడకూడదు. అతను కేవలం భార్యగా చూస్తుంటే తనేనా చూడలేంది? తను చూడగలదు. ఈ క్షణం నుంచి అతను భర్తే. భర్తగా ఇవ్వవలసిన గౌరవం మాత్రమే ఇస్తుంది. ఆ పైన పిసరంత ఆప్యాయత కూడా చూపించకూడదు. అంతే. మంజు మనసులో గట్టిగా ఒట్టు వేసుకుంది. హాల్లో గడియారం 3 గంటలు కొడుతుండగా వాకిట్లో కారు హార్న్ వినిపించింది. ఆ కారు హారన్ శేఖర్దని తెలిసిన మంజు మంచం మీద నుంచి లేవలేదు. హాల్లో ఏదో పనిచేస్తున్న రాజు గేట్ తీయడం కోసం పరిగెత్తిన శబ్దం వినిపిస్తోంది. లోపలికి కారు వచ్చిన శబ్దం కూడా వినిపిస్తోంది. వింటూ పడుకుంది మంజు, ఏమాత్రం చలనం లేకుండా. రాజు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. అమ్మగారు, శేఖర్ బాబు కళ్ళకేమిటో కట్టుకట్టారు. వెంట డాక్టర్ యోగానందం గారున్నారు అన్నాడు. ఆ మాటలు పూర్తిగా వినకుండానే మంజు లేచి హాల్లోకి పరిగెత్తుకొచ్చింది. అప్పటికే శేఖరం లోపలికొచ్చాడు. అతని కళ్ళు 2 తెల్లటి బ్యాండేజీతో ఉన్నాయి. చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న డాక్టర్ యోగానంద్ గోడవారగా ఉన్న కుర్చీ చూపిస్తున్నాడు. పక్కన రాజా కూడా ఉన్నాడు. ఏమిటిది? ఏమైంది? హాల్లో గుమ్మం దాటి రాబోయి ఆగిపోతూ అంది మంజు. ఆ రోజు తన పాదం తెగినప్పుడు సరిగ్గా ఏ కుర్చీలో కూర్చుందో అదే కుర్చీలో కూర్చున్నాడు శేఖరం. మంజు పిలుపుకి రాజా తల తిప్పి చూశాడు. డాక్టర్ యోగానంద్ మంజు వైపు చూస్తూ, ఈరోజు లేచిన వేళ చాలా మంచిదమ్మా. చాలా పెద్ద అపాయం వెంట్రుక వాసిలో తప్పిపోయింది. ఈరోజు శేఖరం కన్ను పూర్తిగా పోవాల్సింది. కేవలం నీ అదృష్టమే అన్నాడు. క్లబ్ వార్షికోత్సవం రేపని మీకు తెలుసు కదా. స్టేజీ ఏర్పాట్లు చూస్తున్నాం. రేపు మేము వెయ్యబోయే నాటకానికి ప్రత్యేకంగా తెరలు అవి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ తెరల ఏర్పాటుకి ఇనపతీగ పక్కన అమర్చి కింద గుంజుతున్నాం. అది సరిగ్గా ఉందో లేదో చూడబోతే శేఖరానికి పొరపాటుగా వచ్చి కంటికి తగిలింది. పైన వైర్ని ఫిట్ చేస్తున్న అతను శేఖరాన్ని చూడకుండా గుంజాడు. అది మొహం మీద నుంచి రాచుకు వెళ్లడంతో చీరుకుపోయింది. రాజా ముందుకు వచ్చి చెప్పాడు. భయం లేదమ్మా, అంత పెద్ద ప్రమాదం లేదు. కానీ కళ్ళకు మాత్రం అలసట కలగకూడదు. అందుకే యువతల కన్నుకు కూడా కట్టుకట్టింది. ఈరోజు రేపు ఇంట్లోంచి కదలకుండా చూసే భారం నీది. రేపు క్లబ్బు వార్షికోత్సవం కూడాను. ఏదైనా ఇంట్లోంచి కదలకూడదు శేఖరం. నీకే చెప్తుంది, హెచ్చరిస్తున్నట్లు 2 విధాలుగా అన్నాడు. రేపు క్లబ్బు వార్షికోత్సవం. ఆ రోజు కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడో మంజుకు తెలుసు. కానీ రేపటి రోజు కళ్ళు తెరవడానికి వీలు లేదు. వస్తుంది వస్తుంది అనుకుని ఎదురు చూసిన రోజు వచ్చినప్పుడు ఎందుకు కొరగాకుండా పోతే? శేఖరం మొహంలో ఎలాంటి మార్పు లేదు. చాలా రోజుల నుంచి అలా కూర్చోటానికి అలవాటు పడిన వాళ్ళలా కూర్చున్నాడు. పర్వాలేదులే, నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు ఊరికే బాధపడకు అన్నాడు రాజా వెళ్ళబోయే ముందు. నువ్వు చూసుకోగలవనే ధైర్యం నాకుంది. నేను ఆ టైంకు మటుకు వస్తాను. నాకు దిగులేం లేదు. దెబ్బ తగిలిందని అతను కంగారు పట్టడం లేదు. మంజుని పిలిచి దగ్గరగా తీసుకోలేదు. నిశ్చలంగా కూర్చుని రేపు జరపబోయే వాటిని ఏవేవి తను చేశాడో, ఇంకా మిగిలినవి రాజా ఏమేమి చెయ్యాలో నిదానంగా తాపీగా చెప్తున్నాడు. అన్నీ వింటూ బొమ్మలా అక్కడే నిలబడిపోయింది మంజు. క్షణంసేపు శేఖరానికి ఏ దెబ్బ తగల్లేదు, అంతా నటనేమో అనిపించింది. మరుక్షణంలో అతని ఆత్మవిశ్వాసానికి అన్నీ పట్టించుకున్నట్లుండి మళ్ళీ అవసరమైతే దేనికి లొంగకుండా అతీతంగా ఉండే స్థిరమైన అతని వ్యక్తిత్వానికి ముగ్ధురాలై అలాగే నిల్చుండిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత యోగానందు రాజా వెళ్ళిపోయారు. వెళ్ళబోయే ముందు రేపు సాయంత్రం 1 పావు గంట పాటు శేఖరం స్పీచ్ ఇవ్వవలసిన టైంకి కట్టు విప్పి మళ్ళీ వెంటనే కట్టేటట్టు ఒప్పుకున్నాడు యోగానంద్. ఒప్పుకున్నాక కానీ వెళ్ళనివ్వలేదు శేఖరం. వాళ్ళిద్దరిని గుమ్మం దాకా సాగనంపి వెనక్కి తిరిగి వచ్చింది మంజు. మంజు, ఇలారా. వెనక్కు తిరిగి వస్తున్న పాదాల చప్పుడు గమనిస్తూ అన్నాడు శేఖరం. గుర్తొచ్చానా ఇప్పటికైనా? అతనికి కొద్ది దూరంలోకి వచ్చి ఆగిపోతూ అంది మంజు. ముందిలారా.
రాజా వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు కదూ? శూన్యంలోకి చేయి జాస్తూ మంజు మాట వినవచ్చిన వైపుగా అన్నాడు శేఖరం. మంజు చప్పున వచ్చి శేఖరం చేయి అందుకుని అందులో మొహం దాచుకుంది. ఏమిటిది? చచ, ఏడుస్తున్నావా? ఈ మాత్రానికే? ప్రమాదం లేదుగా? డాక్టర్ యోగానంద అన్న మాటలు విన్నావా? కేవలం నీ అదృష్టం అన్నాడు. ఏది, నీ కాలు ఎలా ఉంది? ఈరోజు నేను అసలు చూడనే లేదు. శేఖరం వంగి తడుముతూ మంజు పాదం కోసం వెతకసాగాడు. నా పాదానికే? ముందు మీరిది చెప్పండి. ఒకవేళ నిజంగానే కన్నుకు దెబ్బ తగిలినా, దురదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరిగినా మీరింత నిశ్చలంగా ఉండగలరా? శేఖరం చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ అంది మంజు. ఎందుకుండను? తప్పకుండా. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది. నిశ్చింతగా కళ్ళు మూసుకుని నీ ఎదురు కూర్చోవచ్చు. నువ్వు అనేది, ఎప్పుడూ కోరుకునేది అదేగా. నువ్వు కోరుకున్నట్లుగా ఇహ నీ ముందే కూర్చుంటా. ఒక్కసారైనా విసుక్కోమని చెప్తాను నీ పని. మంజు చేతితో ఆడుకుంటూ అన్నాడు అతను. మీరెప్పుడూ నా ముందుండాలని కోరుకోవడం మిమ్మల్ని ఏ కుంటివారో గుడ్డివారో గమ్మనే? నా కోసమేనా ఈ దెబ్బ తగిలింది? శేఖరం చేతుల్లోంచి తన చేయి గుంజుకుంటూ అంది మంజు. అదిగో, మళ్ళీ కోపం వస్తుంది నీకు. నా నుంచి నువ్వు దూరంగా పారిపోతే నేను నీ వెంట రాలేనుగా. కోపం పోయిన తర్వాత మళ్ళీ నువ్వే రావాలి. మంజు మళ్ళీ దగ్గరగా వచ్చి చేయి ఇచ్చింది. ఆ చేతిని తీసుకుని మంజుని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు శేఖరం. చూడు మంజు, ప్రతిదాన్ని నిమిత్తమాత్రంగా తీసుకోవాలి. నిజంగా బాధపడవలసిన పరిస్థితుల్లో అది మనం ఆపుకున్నా ఆగదు. కానీ ఏదో జరగబోతోంది, కాబోతోంది అని బాధపడటం దుర్బలత్వం. జరిగిన దానికి విచారించడం యోగ్యుల లక్షణం. ఎప్పుడో ఏదో జరుగుతుంది అని ముందే బాధపడటం పిరికివాళ్ల లక్షణం. తెలియక దెబ్బ తగిలింది, కొంచెం బాధగానే ఉంది. కానీ జరిగిన దాన్ని మనసులో ఉంచుకుని మనశ్శాంతి పాడు చేసుకోవటం వల్ల కలిగే దుష్ఫలితం ఏమిటో చెప్పు. మరి నా కాలుకు తగిలిన దెబ్బ కూడా చిన్నదే. నాకంత బాధ ఎందుకు కనిపించాలి? దాదాపు లోకమే శూన్యమైనట్టు, జీవితమే స్తంభించిపోయినట్లు అనిపించటం దుర్బలత్వమేనా? అయితే నేను పిరికిదాన్నే? లేదు, పిరికితనం కాదు. అది అందమైన భావం. కాలు ఏమైపోయినా నీకు దిగులు లేదు, కానీ దానివల్ల నేను దూరమైపోతానేమోనని నీ భయం, అవునా? ఆ భయం నాకు లేదు. నీలా నాకు నీ మీద అనుమానాలు లేవు. ఒకవేళ దెబ్బ కొంచెం పైగా తగిలి నిజంగా కన్నుపోయినా నేను విచారపడేవాణ్ణి కాదు. నాకు తెలుసు, నా కన్ను పోతే నువ్వు నా కన్ను అవుతావని. చెప్పు, కాదా? నేను ఉదయం నుంచి ఏం తినలేదన్న సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఆకలి అవుతోంది. నీ చేతులతో తినిపిస్తే తింటాను. ఏది, నన్ను మన గదిలోకి తీసుకెళ్ళు. రేపు క్లబ్కు కూడా నువ్వే తీసుకెళ్ళాలి. చూడు మరి, నువ్వు సరదాకి నేర్చుకున్న కార్ డ్రైవింగ్ ఎలా ఉపయోగపడుతోందో. ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఒక్కదానికి సమాధానం చెప్పవే. ఆహా, ఏం లేదు, పదండి, గదిలోకి తీసుకువెళ్తాను అంది మంజు కుర్చీలోంచి లేచిన శేఖరానికి చెయ్యి ఆశ్రయిస్తూ. ఏమిటది? మీరు చెప్పిందే, అన్నింట్లో తిరుగుతూ మళ్ళీ అన్నింటికీ అతీతంగా ఉండటం. అంతేగాని మీలో నాకే అనుమానం లేదు అనవన్నమాట. అదేమో నువ్వు తెలుసుకున్న సత్యం అనుకున్నాను అన్నాడు శేఖరం ముందుకు వేయబోతున్న అడుగు ఆపివేస్తూ. లేదు లేదు, మీలో నాకెప్పుడూ అనుమానం లేదు. ఎందుకో ఒక్కొక్కసారి అలా అంటాను, కానీ అది కూడా మీకు తెలిసే ఉంటుంది. పదండి అంది మంజు కళ్ళు తుడుచుకుని శేఖరం చేయబట్టుకుని ముందడుగు వేస్తూ. మంజు మనసులో మారుమూల ఎవరో అంటున్నారు. ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల యుగాలు గడిచినా అంతేనేమో. స్త్రీ పురుషుల్లో ఉండే ఈ అతి నాజూకైన భావాలకి మార్పు లేదేమో అని. కథ పేరు తెలిసిన విలువలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.